అపోస్తల కార్యములు 13వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగెరనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ఉపవాసం అనండి. వీళ్ళు ఇక్కడ ఉపవాసం దేనికోసం ఉంటున్నారు? మేము ఎక్కడికి వెళ్ళాలా, ఎవరెవరితో చేయాలి, ఏం చేయాలా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ఉన్నారో పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, బర్నబా, సౌల్, ఇప్పుడు మీ ఇద్దరు కలిపి వెళ్ళండి కొంతకాలం. మళ్ళీ కొంతకాలం తర్వాత దేవుడు వద్దు పాటలు పాడేవాడు కావాలా. ఎవరు ఉంటారు బర్నబాస్ బదులు? శీల. చేంజింగ్ సీజన్స్, థింగ్స్ షుడ్ చేంజ్. ఈ రోజు నుంచి ప్రతి 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళకి నిన్నెవరో గుర్తుపట్టలేనంతగా నీ ఆశీర్వాదాలు మారిపోతాయి, నీ గుణాలు మారిపోతాయి, నీ బుద్ధులు మారిపోతాయి. That's what the Spirit is telling. I want to see my people going from glory to glory. Should never be stagnant in a place. Then check it. Tell my people to hear from me. I have a new plans every year, every month. చదవమ్మా. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కూప్రాకు వెళ్ళిరి. May you all receive fresh goals from today. ఈ రోజున మీకు అందరికీ కొత్త గురి, కొత్త గమ్యము దేవుడు మీకు తన చిత్తము మీ పట్ల మీకు బయలుపరచును గాక. ఈ నెల ఏంటి? ప్రభు, నాకు 60 ఏళ్ళు వచ్చాయి, నాకు 70 ఏళ్ళు వచ్చాయి, ఏంటి నా గోల్? నాకు 40 ఏళ్ళు వచ్చేసాయి. ఈ అభిషేకంలో ఉంటే ఎలీషాలకి ఇంతే 200 ఉంది, కానీ ఇక్కడే ఉండకూడదు. మళ్ళీ ఇటు వెళ్ళాలంటే ఇటు వెళ్తే అదంతా పోయి కొత్త నూతన శరీరం వస్తుంది. లైక్ నామన్ ఏమైపోయింది? కుష్ఠవ్యాధి బాలుని చర్మం వలె అయిపోయింది. కానీ అభిషేకం కలిగిన వ్యక్తి చర్మం ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది. పర్పస్ అనండి, దేవుని గమ్యము అనండి, న్యూ వాయిస్ అనండి. అనాయింటింగ్ అలోన్ ఇస్ నాట్ గుడ్. అపోస్తల కార్యములు 18:9-10. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీద ఎవడు రాడు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా. ఎందుకు సేవ చేయరో తెలుసా? భయం, అవతలోడు చంపేస్తాడని, కొట్టేస్తాడని, తిడతాడని. ఏమో పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, చంపేస్తే పౌలుకి అదే ఉండేది. కానీ పౌలు ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఇప్పుడు దాకా మా పార్టీలో ఉండి ఇప్పుడు వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయి మా యూదులను మార్చేస్తావా, నీ సంగతి చూస్తాం అన్నాడు. కానీ పౌలు మారిపోయాడు. ఇప్పుడు ఏ పౌలుగా మారిపోయాడు? వినయ సౌలుగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? దేవుడి నుంచి మాటికి వినయ సౌలుగా అలాగా చర్చికి వెళ్ళి వచ్చే ఉండి అయిపోలేదు. ఏమైపోయాడంట? దేవుడి నుంచి పొద్దున్న లేచి నేను వాళ్ళు యెహోవా నా కాపాడు, నాకు ఏం లేదు, 23 చదువుకున్నా, ఆమెన్, చిన్న ప్రార్థన ప్రభు ఈరోజు ఆస్వాదించి నన్ను నాకు ఆమెన్ కాదు. ఏం చేయాలి? నెల ప్రభువా వీళ్ళు అలాగ అంటున్నారు. ఏం చేయాలంటే దేవుడు చెప్తున్నాడు, చూడండి 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడు, మౌనముగా ఉండక, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. పౌల్ ఇప్పుడు ఏమొస్తుంది పౌల్కి? అక్కడ వార్నింగ్లు ఇస్తున్నారు, రా ఈరోజు నీ పని చేస్తా అంటాడు. నైట్ కవర్ అయిపోయింది, ఇన్సూరెన్స్ కవర్, మీరేం చేయలేరు. ఒకవేళ రాలేట్టు కూడా చంపేసి ఏమైపోయాడు? లేచిపోయాడు అనమాట. మళ్ళీ మళ్ళీ స్వార్థ ప్రకటించేస్తున్నాడు. ఎంతమందికి అర్థం అవుతుంది? యు సీ దట్ ద చర్చెస్ డిడ్ంట్ ట్రైన్ పీపుల్ టు హియర్ ఫ్రమ్ గాడ్. నీవెంత వాక్యం చదువుతావో దేవుడు అంత లోతుగా తను నీతో మాట్లాడతాడు. ఈ వాక్యము నువ్వు వింటున్నావంటే ఏంటి? దేవుడు నీతో మాట్లాడడానికి వాక్యము నిన్ను తయారు చేస్తుంది. ఈ నెల అనేకులు ఇప్పుడు వింటున్న వాక్యము దేవుడి నుంచి వినడానికి మిమ్మల్ని తయారు చేస్తుంది. ఐఎమ్ టెల్లింగ్, ఈ రోజు తర్వాత మీ జీవితాలు పూర్తిగా మారిపోతాయి. అటు నుంచి ఇటు కంప్లీట్ 180 degrees షిఫ్ట్. 180 degree అంటే ఇలాగనమాట, ఇటు వెళ్ళిపోవడం. షిఫ్ట్ 360 అంటే మళ్ళీ తిరిగి అటుకు వస్తారు. నో 360, బట్ ఇట్ కుడ్ బి డిఫరెంట్ ఆల్సో. I am with thee, no man shall set thee to hurt thee, for I have much people in this city. అదే దేవుడిని వెళ్ళలేదనుకో పౌలు అంటాడు, ఎందుకు వచ్చిందిలే మనం వెళ్ళిపోదాం, కనపడేవాడు చెప్పుకుందాం, లేకపోతే లేదు, అలా ఉండిపోదాం. మేబీ జీవితం అంతా కలిపి అతనే చర్చికి వెళ్ళి వచ్చేసి ఇవ్వడం. పౌలు కూడా బికమ్ ఎ నైస్ మెంబర్ ఆఫ్ జాన్స్ చర్చ్, యోహాను చర్చిలో మెంబర్ అయిపోయాడు. Somebody is changing seasons today. You're getting me now? ఉపయోగపడుతుందా లేదా? One word. So Paul went and preached. Every time there is an attack, God wants to talk to you. నీ మీద ప్రతిసారి శత్రువు ఏదైనా ఒక పన్నాగం పడి నిన్ను బాధ పెట్టాడా, నీకు ఆర్థికంగా ఇబ్బంది చేశాడా, వివాహంలో ఇబ్బందా, పిల్లల్లో ఇబ్బందా, దేహంలో ఇబ్బందా, బంధువుల్లో ఇబ్బందా, అత్తగారితో ఇబ్బందా, ఎవ్రీ అటాక్ ఈజ్ ఎ సైన్. ఆ అటాక్ ఏం చెప్తుందో తెలుసా? నీకో మాట చెప్తారా అంటాడు దేవుడు. ఓ అల్లుడా నీకో మాట చెప్తా, ఓ పెళ్ళమా నీ మొగుడు తట్టుకోలేకపోతున్నావా, వదిలేద్దాం అనుకో, నీకో మాట చెప్తారా. పక్కన చెప్పు, దేవుడు నేను పిలుస్తున్నాడు, ఒక మాట చెప్తారా అని. డబ్బులు సరిపోవట్లేదా? దా సహోదరుడు, ఐ హ్యావ్ ఎ వర్డ్ ఫర్ యూ. భయం వేస్తుందా? మరణ భయమా?
ఒక మాట. ద డెవిల్ హ్యాస్ అ వర్డ్, గాడ్ హ్యాస్ అ వర్డ్. ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ టెల్లింగ్ యూ లిసన్ ఫ్రమ్ గాడ్. నీకు ఇష్టము లేని ప్రతి పరిస్థితి నీకేం చెప్తుందో తెలుసా? నేను నీకు ఒక మాట చెప్తాను. ఐ వాంట్ టు టాక్ టు యు, ఐ వాంట్ టు గివ్ ఎ వర్డ్. వాళ్ళందరూ చంపేద్దామంటున్నారా? నేను నీకు చెప్తున్నా, ఒక్కడు నిన్నేమి చేయలేడంట. యు సీ దాట్ నౌ. సో వాళ్ళు కొడుతున్నారు. పౌలు అక్కడ డైలాగ్ వేసాడు, నన్ను ఎవరేం చేయాలి, అందరూ కొట్టేశారు, చచ్చిపోయాడు. వాళ్ళు చెప్తున్నారు, మా పౌలు ఏం చేయలేదు, రాత్రి దేవుడు మాట్లాడాడు పౌలతో. అవునా, చూద్దాం ఏం చేస్తాం. అందరూ వాళ్ళతో కూడా చచ్చిపోయాడు. ఏం చేస్తారు మీరు ఇప్పుడు? దేవుడు మాట్లాడా పౌలతో, అయిపోయిందా అన్నాడు. పొద్దులేటప్పుడు ఇంటి వెనకాల కూర్చొని గోడ పైన స్వాత చెప్తున్నాడు, రక్షించబడాలి మీరు. ఈ రోజు మీ పరిస్థితులకు ఒక మంచి పరిష్కారము దేవుడు మీకు ఇచ్చును గాక. ఒక అవమానం జరిగిందా, అందులోంచి గొప్ప ఘనత దేవుడికి ప్లాన్ ఉంది. మొత్తం రోగం వచ్చేసిందా, మరణకరం ఎయిడ్స్, క్యాన్సర్, టీబీ వచ్చేసిందా, చచ్చిపోతారు. 24 గంటలు టైం ఇచ్చారా? 24 గంటలే. దేవుడు 24 సంవత్సరాలుగా మార్చేయగలడు, 50 సంవత్సరాలు కూడా మార్చేయగలడు. A word from God can change the course. This is what God is telling me. People have fresh goals. పౌలు ఎలాగెళ్ళాడు? How was Paul successful than the church, than the apostles? 20వ అధ్యాయం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 22 నుంచి 23. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అంటే ప్రతి పట్టణంలో చెప్తున్నాడంట, చేయాలనుకుంటున్నాడు, వీడి చేయాలనుకుంటున్నాడు, వీడు ఇలా చంపాలనుకుంటున్నాడు, ఇలా చేయాలనుకుంటున్నాడు. నిన్నెవ్వరు ఏం చేయలేరు. ఒకవేళ ఏమన్నా చేసినా మళ్ళా నిన్ను నేను లేవనెత్తి స్వస్థపరిచి మళ్ళా నేను నడిపిస్తాను. హీ ఈస్ కవర్డ్ ఎవ్రీ టైం. అంటే ప్రతి సమస్యలో, ఇప్పుడు నీకు అప్పులు, కష్టాలు, పెళ్ళవ్వట్లేదు, గడ్డలు వచ్చేసాయి, ట్యూమర్స్, అటాక్స్, అవి ఇవి, ఏం చేయాలో తెలియటం లేదు. దేవుడు ప్రతి సమస్యతో దాని గురించి నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. గాడ్, వాట్ ఇస్ దిస్? ఎందుకని నాకు యాక్సిడెంట్ అయింది, ఎందుకని నాకు ఎందుకు ఇలా జరిగింది, ఎలాగెళ్ళింది? అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ కష్టము నిన్ను ముంచదు, సాక్ష్యంగా మారుతుంది. ఎంతమందికి ఈ రోజు మీ జీవితకాల కష్టాలన్నీ సాక్ష్యాలుగా మారాలనుకుంటున్నారు? ఈ రోజు నుంచి ఇప్పుడు కష్టాలు మీకు సాక్ష్యాలుగా మారతాయి, రాబో కష్టాలు కూడా సాక్ష్యాలుగా మారతాయి. దట్స్ వాట్ హ్యాపెన్ టు పౌల్. ఆల్ హిస్ లైఫ్ స్టైల్ బికేమ్ టెస్టిమోనీస్. ఒక చోట ఏమైందో చూద్దాం. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 9 నుంచి 14. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కొండిరి. వారు ప్రవచించువారు. మేమనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టును తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనిషిని ఇలాగు బంధించి అన్యజనులను చేతికప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనేను. ఓకే, సో a papa has prophesied you will have a problem. ఎవరికి? పౌలుకి. అయితే దేవుడు ముందుగానే చెప్పాడు, ప్రతి పట్టణంలో ఉంటుంది, వాళ్ళెవరూ నిన్నేమీ చేయలేరు. సో వాట్ ఈస్ టెల్లింగ్ ఇస్ గుడ్. ద హోలీ స్పిరిట్ ఇస్ టెల్లింగ్ ద సేమ్, ఈస్ టెల్లింగ్ త్రూ ఎ ప్రాఫెట్. ఇక్కడ ప్రవక్త మాట మీద ఆధారపడతారు, దేవుడి నుంచి వినరు. ఏవలా మాట్లాడతారండి అంటే, ఆ వాక్యం చదువుతుండగా దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా నీతో. ఎంతమందికి అర్థమైంది? ఏదో ఈరోజు వాక్యం చదవాలని కాదు, నువ్వు ఏ అధ్యాయం చదివినా ప్రభువా ఈరోజు నువ్వు మాట్లాడాలంటే ఆ ఒక వచనం ద్వారానే నీతో మాట్లాడతాడు. పోయిన టక్ మంది చదువు అలాగనే మాట్లాడతాడు. అట్లీస్ట్ one verse. God can talk through any verse. All your life, if you open like that, God can even talk to you like that if you want. But at least read పక్కన ప్రతిరోజు వాక్యం చదువు అనండి. Every word God can talk. If you read regularly, God can talk. Instantly, randomly, God can still talk. ఇలాగా మినిస్ట్రీకి వచ్చిన మీటింగ్కి వెళ్ళిన దేవుడు నీతో మాట్లాడతాడు. God will talk to you. అప్పుడు ఏమంటాడు? ఇలాగ నిన్ను కట్టేసి వాళ్ళు నీ చేతికి అప్పగించేస్తారు పౌలా అంటే, అప్పుడు ఏమంటాడు? ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలికొంటుమి. అప్పుడు అందరూ అన్నారండి, వద్దు పౌలుతో సమాజం అందరూ కాదు, వద్దు పౌలు సంఘం అందరూ, ఎవ్రీబడీ ఇస్ టెల్లింగ్ నో మీకోసం ప్రార్థన చేస్తాం, మీరు వెళ్ళకూడదు, మీరు బతకాలి, మీరు ఉండాలి, అది ఇది అని. పౌలు ఏమంటాడో చూద్దాం. లెట్ us see. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? అరే దిల్ క్యూ తోడితే आप लोग సింపుల్ గా అంటున్నాడు, ఎందుకు నా హృదయం బద్దలు కొడతారు మీరు? ఐఎమ్ ఫిక్స్డ్ అప్ టు సర్వ్ మై గాడ్, హి ఈస్ సపోర్టింగ్ మీ. నాకు ముందే చెప్పేసి చదవండి. నేనైతే ప్రభు అయిన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని మనల్ని తీసుకొని సేవ చేయరు. పౌలు ఏదో డైలాగ్ ఎత్తున్నాడు, దేవుడు చచ్చిపోతామన్నాడా, ఎవరు నేనేం చేయలేరు అన్నాడా? మరి ఆ డైలాగ్ వేయచ్చు కదా. అప్పుడప్పుడు మనం కొన్ని నెగిటివ్ తీసుకుంటాం. సంఘం ఏం తీసుకుంటాం? సంఘం అంతా నెగిటివ్. అమ్మో చచ్చిపోతాడంట పౌలు, అయితే నేను చేయను. పౌలు ఒక మాట అంటాడు, బ్రతికి ఉన్నట్టు క్రీస్తే, ఆ తర్వాత అందుకు అది కూడా కవర్ చేస్తుంది. ఇప్పుడు చెప్తాను మీకు దాని సంగతి కూడా. అదే తీసుకుంటారు, చచ్చిపోతాడు, అమ్మో క్రీస్తుంటే సావాలా. అందుకే చాలా మందికి రారు గుడికి. బైబిల్లో ఎక్కడ నెగిటివ్ దొరుకుతుంది? నక్కలకు బొర్రల గుడిలోనే తమకోవడం లేదండి. అమ్మయ్య ఎంతమంది తెలియదు కాబట్టి నేను తిరుగుండలో తయారవుతాను నేను. మేన్ వాట్ ఇస్ దిస్? యూ వాంట్ టు పికప్ సచ్ థింగ్స్? పాల్స్ వాంట్ టు డై, యూ వాంట్ టు డై.
పక్కన చెప్పు, రీడ్ యువర్ బైబిల్ కంప్లీట్లీ అనండి. నీ బైబిల్ పూర్తిగా చదువు అనండి. ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ ఎన్ అనాయింటింగ్. యూ విల్ హియర్ ఫ్రమ్ గాడ్ వెన్ యూ రీడ్ యువర్ బైబిల్. బైబిల్ చదువుతుండగా పౌలు ఎలాగ దర్శనాన్ని పొందుకున్నాడో మీరు మీ గుర్లకు, మీ కష్టాలకి, మీ బాధలకి, రేపు వడ్డీ కొత్తనాడు వాడు మీ స్కూల్ ఫీజు కట్టాలా, దీనికి మీరు స్వరము వినబోతున్నారు, పరిష్కారము గాడ్ హ్యాస్. పేతురు రాత్రంతా వేసాడు, వాళ్ళ కూర్చున్నాడు. ఏం చేయను ప్రభా, నేను స్పెషలిస్ట్ని, రాత్రంతా వలేసాను. దేవుడు అంటాడు మళ్ళీ వేసిన చోటే. అదేంటది? ఆయన చెప్తే మళ్ళీ వేసాడు, వల నిండా చేపలు. నీవు దేవుని నుంచి వింటే నీ గడ్డు పరిస్థితి కదా ఆఖరి రోజు. ఇఫ్ యు లిసన్ టు గాడ్ టుడేస్ వాయిస్, గాడ్ సెడ్ రిలీజ్ ఎన్ అనాయింటింగ్ ఆన్ ఆల్ ద పీపుల్. నువ్వు బైబిల్ చదువుతుండగా వాక్యం ద్వారా, దర్శనాల ద్వారా, కరాల ద్వారా, స్వరాల ద్వారా, మెసేజ్ల ద్వారా దేవుడు మీకు మాటి మాటికి మీ గమ్యాన్ని, మీ సమస్యలకు పరిష్కారం మీకు బయలుపరిచి వాటిని సాక్ష్యాల జీవితముగా మిమ్మల్ని అంతం వరకు నడిపించునుగాక. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. పక్కన చెప్పండి, ఇక ఆలస్యం లేదు అని చెప్పండి. నో మోర్ డిలే. గాడ్ వాంట్ టు క్రియేట్ అన్ ఎండ్. ఏమంటాడు పౌలు? 14 ఒప్పుకొనందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరుకుంటేమే. అంటే ఏంటి? దేవుని చిత్తం చచ్చిపోవడమా? లాస్ట్కి పౌలే వాళ్ళని ఒప్పించాడంట. దేవుడు నాకు చెప్పాడు. ఏమని చెప్పాడు? నీకు ఏ హాని జరగదు, నేను నీకున్నాను. ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ బిన్ టాకింగ్. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ పౌలుకి ఏమని మాట్లాడాడో చూద్దాం. వెళ్ళిపోతాడు, యెరూషలేము కట్టుబడతారు, అంత ఇబ్బందులు పడిపోతాడు. ఏం జరిగిందో చూద్దాం. 23 అధ్యాయము 10-11. అపోస్తుల కార్యములు 23, 10, 11. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్లి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను. పౌలు వెళ్ళిపోయాడు. ఎందుకు? ప్రవక్త మాట ఇనుంటే, అక్కడ సంఘం పెద్దల మాట ఇనుంటే, కమిటీ వాళ్ళ మాట ఇనుంటే, అక్కడ ఉండే పాస్టర్ గారి మాట ఇనుంటే పౌలు మినిస్ట్రీ అక్కడ ఆగిపోయేది. దేవుడు పౌలుతో మాట్లాడడం ఆపేసేవాడు. అది చేసే వరకు గాడ్ విల్ నాట్ గివ్ ఎ నెక్స్ట్ వర్డ్. పౌలు వెళ్ళిపోయాడు అక్కడ, దేవుడు నాతో మాట్లాడతాడు. ఎందుకంటే ఇన్ని తప్పించాడు, నాకు చెప్పాడు ఆయన. ప్రతి చోట కష్టం ఉంటుంది, నేను నిన్ను విడిపిస్తా. అంటే నీకు ఇప్పుడు ఉండే కష్టాలు, రాబోయే కష్టాలు 100% విడిపిస్తాననే దేవుడి భూమి మీదకి నిన్ను పంపించాడు. నీ ప్రతి కష్టానికి ఆయన ఆల్రెడీ చేసేసాడు. పౌలు జీవితం అలా ఉందా లేదా? ఈ రోజు మీ అందరూ మీ రూటు మార్చుకోబోతున్నారు. యు ఆర్ చేంజింగ్. ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు, ఇదేంటిది మనకే వస్తున్నాయి, మనం ఇరుక్కుపోతున్నాం, వాళ్ళు అందులో బుడుక్కుని బయటకు వచ్చేస్తున్నారు, ఏంటిది? పద, ఈయనే సృష్టికర్త అయ్యి ఉంటాడు, అందుకే సృష్టిలో ఉండే ప్రతి సమస్య నుంచి బయటకు తీసుకొస్తున్నాడు అనుకొని మీ సాక్ష్యాలను బట్టి లోకలు వెంబడిస్తారు. మీ పిరికితనాన్ని దేవుడు ధైర్యంగా మార్చేస్తాడు. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ఏమంటున్నాడంట? వాళ్ళేమో ఏడుస్తున్నారు, నీ ఎలక అని డేర్ చేశాడు దేవుడి మాటిని. ఏమైంది? ఒకవేళ అగాపస్ చెప్పిన ప్రవచనం మాత్రం వినుంటే పౌలు ఏమైపోయేవాడు? అమ్మో కట్టేస్తారా, నా మినిస్ట్రీ అయిపోతుందేమో అనుకునేవాడు. పక్కన చెప్పండి, ప్రవక్తల మాట దేవుని నుంచి కూడా నువ్వు విను అనండి. గాడ్ ఆల్సో వాంట్ టు టాక్ టు యు. యు విల్ హెల్ప్, గాడ్ విల్ హెల్ప్. అంటే ఇప్పుడు ఏంటి? నన్ను ఇలా చేస్తారంట కదా ప్రభువా, మరి నేనేం చేయాలా? నన్ను ఆపేస్తావా? లేదు. ఏం చెప్తున్నాడు? ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలిచి ఉండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నిన్ను గూర్చి నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చితువో అలాగే రోమాలో కూడా సాక్ష్యం కలిసి ఉన్నదని చెప్పాను. చదువు. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఏం చేశారు? చంపరా? చంపలే. ఓడలో పడి రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ ఓడ కూలిపోతానన్నా ఓడలో అందరూ నెక్కి మరి రోమ్కి వెళ్ళిపోయాడు క్షేమంగా. నీ కష్టాలన్నీ గొప్ప సాక్ష్యాలుగా మారునుగాక. అంటే ప్రతి కష్టానికి దేవుడు మారడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా? ఎంతమంది రెడీగా ఉన్నారు? చేతులు పైకి ఎత్తండి. యు సీ దట్ నౌ. ఎవడన్నా ధమ్కి ఇచ్చాడా? ఇది వినే సమయము. ఆలస్యం జరుగుతుందా? ఇది వినే సమయము. ఏమొచ్చినా ఏమనాలా? రైట్, ఇది వినే సమయము. పిచ్చే మోడ్ ఇంటికి వెళ్ళిపోవడమే. గాడ్ హ్యాస్ ఎ సొల్యూషన్. మొన్నదాకా మోకాళ్ళ నొప్పులు ఏముండే, ఇప్పుడు భుజాల నొప్పులు వస్తున్నాయి, ఇప్పుడు నడువు నొప్పి, మొత్తం ఒళ్ళంతా నొప్పులు. ఏం చేయాలి ప్రభువా? You see that now? God is talking to Paul in every situation. Stagnant, no stagnation. ఈ రోజు నుంచి ఎవ్వరు ఏ సమస్యలోని ఇరుక్కోరు. You are not designed to get stuck at any place. That's called Christ hope of. అంటే ఏదైనా ప్రాబ్లం ఉండి మునిగిపోతా అంటే లోపల ఏముంటుంది? గ్లోరీ అంటది. ఓ బయటకు వచ్చేస్తాం. అప్పులు గ్లోరీ, రోగం గ్లోరీ, కష్టాలు గ్లోరీ, మ్యారేజ్ గ్లోరీ, 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 గ్లోరీ టు గ్లోరీ. That's how God has designed you. This should be the lifestyle. Somebody changing their lifestyle from today. అదే 27వ అధ్యాయము 10వ వచనం ఏమైందో చూద్దాం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను ఓడను మాత్రమే గాక మన ప్రాణములకు కూడా హానియు బహునష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని. సమస్యకి ముందు దేవుడు మాట్లాడుతున్నాడు. God wants to talk.
హీ వాంట్ టు ప్రిపేర్ యూ బిఫోర్. టీచర్ ఒక్క లెసన్ కూడా సిలబస్ చెప్పకుండా టెస్ట్ పెడతాదా? అన్నీ కంప్లీట్ చేశాక దేవుడు కూడా మిమ్మల్ని సిద్ధపరిచి ఆయుధాలను మీకు ఇచ్చే ఆ టెస్ట్ పెడతాడు. అంటే ఏంటి? దాన్ని జయించే సామర్థ్యం ఇచ్చిన తర్వాతే నేను అందులో పెడతాడు, లేకపోతే పెట్టాడు ఆయన. హీఈస్ గాడ్. యూ క్యాన్ హ్యాండిల్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. యూ క్యాన్ ఈజీలీ కమ్ అవుట్ అండ్ చేంజ్ ఎ టెస్టిమోనీ. నీకుండే ఆ సమస్యను నువ్వు జయించగలవనే సామర్థ్యము నీలో పెట్టి అప్పుడు సమస్య ఇచ్చాడు. కానీ సామర్థ్యం పెట్టకుండా ఎవడు, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, సృష్టికర్త. ఆయన సృష్టిలో పొరపాట్లు చేయడు. అంటే ఇప్పుడు నీ ఉండే సమస్యలోంచి సులువుగా బయటకు వచ్చేస్తావు అనమాట. నో జోక్. ద డెవిల్ వాంట్ టు పుట్ యూ ఇన్ ఫియర్. అక్కడ చెప్తున్నాడు, అయ్యా ఇది కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. వారెవరు ఏంలే, లైట్ తీసుకున్నారు. తర్వాత చూడండి, భయపడిపోతారు. అప్పుడు పౌలు సలహా ఇస్తాడు 22-24. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, ప్రతి సమస్యకి ఏమంటుంది? పౌలా భయపడకో. ఈ రోజు ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ప్రతి సమస్యలోంచి మీరు బయటకు తీసుకొస్తుంది పరిశుద్ధాత్మ నిర్వచించు. పక్కన చెప్పు, భయపడక అని చెప్పండి. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇస్, డోంట్ ఫియర్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ అవుట్. మళ్ళీ నేను, అందరూ చెప్పండి, నేను ఎవరిని వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుడు నన్ను ఇబ్బందుల నుంచి బయటికి తీసుకొచ్చి సాక్ష్యంగా మారుస్తాడు. దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ గోయింగ్ టు కవర్ యు ఆల్ యువర్ లైఫ్. చదవమ్మా. నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు కైసరికి వెళ్ళాలి. నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. అంటే నీ కష్టాల్లో నీ గురించి సాక్ష్యం ఇచ్చి నీ చుట్టుపక్కల వారందరినీ దేవుడు నెగ్గుతాడు. అందుకోసమే వచ్చింది కష్టం. ఆ పక్కన చెప్పండి, నీ కష్టం ఇతను రక్షించడానికేనండి. ఒకవేళ నీకు పర్పస్ లేకపోతే ఈ కష్టం నీ నాశనాన్ని కనుక్కొని కురింగిపోతావు. అది సైతానుడి అబద్ధం, అది లోకం. కానీ దేవుడు నీ కష్టాన్ని ఇతరుల రక్షణకు మార్చుకొనును గాక. దిస్ ఇస్ వాట్ గాడ్ డస్. సో ఎవ్రీ ప్రాబ్లమ్ విల్ పుష్ యూ ఇంటు యువర్ డెస్టినేషన్. పక్కన చెప్పు, మై డార్క్ మూమెంట్ మై బ్రైట్ ఫ్యూచర్ అనండి. పక్కన చెప్పు, నా చీకటి సమస్య మంచి భవిష్యత్తు అనండి. Somebody said dark moment bright future. So every dark moment you say God, some bright future is going to come out of it. అదే జరిగిందా లేదా పౌలుకి? The same thing that happened to Paul will happen to you from today. Every dark moment brought a bright future. May this anointing be bestowed on you. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-26. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను అయినను అని అందరూ అక్కడ ఆపేశాడా పౌలు? ఆపలే. పక్కన పౌలు ఆపలే, నువ్వు ఎందుకు ఆపుతామనండి. When Paul did not stop, why did you stop? అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. అంటే ఏంటి? నేను ఇక్కడ జీవిస్తే నాకు ఉపయోగపడుతుంది అనుకుంటే నేను ఆలోచిస్తానో నాకు తెలియదు. నేను ఇక్కడ జీవించడం ఉపయోగం ఉంటుంది అనుకుంటే, చదవండి అప్పుడు తర్వాత ఏమైందో చూద్దాం. ఈ రెంటి మధ్యను ఇరుకనబడి ఉన్నాను. ఈ రెండు మధ్య ఇరుక్కుంటున్నాడంట. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు మరి తొందరగా సావని అర్థమా? కమ్ ఆన్ రీడ్. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరీ అవసరమయ్యున్నది. ప్రతి రక్షింపబడిన వ్యక్తి ఇతరులకు వెలుగుగా మారతాడు. నువ్వు అవసరము. సో డోంట్ డై. కమ్ ఆన్ రీడ్. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. తెలుసుండి మరి ఎందుకే లేలాగు? అంటే మధ్యలో తీసుకుంటావా, లాస్ట్ తీసుకుంటావా? ఇక్కడ పౌలు చచ్చిపోతానని అందుబాటుకు ఇక్కడ ఏమంటున్నాడు? కానీ నేను జీవించడానికి మీ అందరితో కూడా కలిసి ఉందండి నాకు. మరి మనోళ్ళు తీసుకున్నారా? మనోళ్ళు అది తీసుకున్నారు. ఎంత గ్రేటో చూడండి. సో వై ఆర్ పీపుల్ పికింగ్ అప్ డెత్ ఫ్రమ్ ద బైబుల్ దాన్ లైఫ్? సిక్నెస్, నా శరీరంలో హెచ్చబడకుండా ఒక ముళ్ళు, దాన్ హీలింగ్. మే యువర్ మైండ్ సెట్ చేంజ్ ఫ్రమ్ టుడే. అందుకే దేవుడి నుంచి, ఎవరి నుంచి అలా? హియర్ ఫ్రమ్ గాడ్. The tradition will nullify the word of God. 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమునకు గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను,
తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చిన సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. శిష్యులు మేము ఆయనతో ఎలా తిన్నాం, ఎలా కూర్చున్నాం, ఆ జీవంతో మాట్లాడాం, ఆ అనుభవ జ్ఞానాన్ని వారు బయలుపరుస్తున్నారు. చూద్దాం. మాతో కూడా మీకును సహవాసమును కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును అంటే తెలియజేయుచున్నాము. మేము ఎలాగా ఈ జీవముతో సహవాసము చేశామో మాతో కూడా మీకు ఏం కలగాలంట? మీరు కూడా పౌల్లాగా, యోహాన్లాగా, పేతురులాగా వినాలని, ఈ సహవాసము కలుగునట్లు వినిన దానిని మీకును అంటే ఏంటి? మాలాగా యేసయ్యతో కూర్చొని భోజనం చేసిన అవసరం లేదు. ఈ వాక్యము ద్వారా అదే దేవునితో మీరు కూడా సహవాసము చేసి మీ ప్రతి కష్టంలోంచి మీ గురి తెలుసుకొని మీరు బయటికి రావచ్చు. యు సీ దట్? You put a man of dream in the pit, he'll come out. Put him in a jail, he'll rule the jail. అదే 4 తరాలు బట్టి ఇజ్రాయేలీలు కొడుకులు కూతుర్లు ఏం పనులు చేస్తున్నారు? కూలి పనులు. ఏం పనులు? తలబడి కూలి పనులే. అదే యోసేపుని కూలోడుగా పెడితే ఏమైపోయాడు? యజమాని కూడా మొత్తం నీదని అప్పగిచ్చేసాడు. A slave man became a king in a house. Instead of making it a bondage, a generational curse, he shifted it around to be a king. ఇక జీవితాంతం అలాగే ఇరుక్కుపోతావా? 3 జాబులు, గోతులోంచి బయటకు వచ్చేసాడు, బానిసల నుంచి రాజు అయిపోయాడు, జైల్లోంచి సామ్రాజ్యానికి రాజు అయిపోయాడు. ఎక్కడ ఇరుక్కుపోయావు? టుడే ఈజ్ యువర్ లాస్ట్ బస్ స్టాప్. జీవితంలో ఇరుక్కోవని చెప్పండి నువ్వు. మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాను. మన సహవాసం అయితే తండ్రితో కూడా యేసుక్రీస్తుతో కూడా ఏమన్నది. అంటే మేము ఎలా ఫెలోషిప్ చేశామో మీరు కూడా అలా ఫెలోషిప్ చేసి మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి. గాడ్ వాట్ యు వాంట్ మీ టు డు విత్ దిస్? ఈ సమస్యకి ఏం చేయమంటావు? ఐ గాట్ బీపీ, ఐ గాట్ షుగర్, నాకు పెళ్ళవట్లే, 28 వచ్చేసాయి, 30+ ఆపరేషన్ చేస్తానన్న డాక్టర్లు, ఫైబ్రాయిడ్ వచ్చేసింది. ఒక మనిషి దేవుడి నుంచి విన్నాడు, 4 తరాల బానిసత్వాన్ని తీసుకొచ్చేసి 7 దేశాల్లో ఉన్నతమైన ప్రదేశాలు, భవనాలను, భోజనాలను ఇచ్చేశాడు. One man who had a king's mind, one king. He conquered 7 nations and made a whole country, generation of slaves, free. May the fellowship bring forth fruit. అందుకోసమే మనం కూడా ఏంటంటే ఆయనతో ఏం చేయాలంట? సహవాసం. యేసయ్యతోని వాళ్ళ డాడీతో మనకి సహవాసం అంటాను. ఫెలోషిప్ విత్ జీసస్ అండ్ డాడీ గాడ్. భూమి ఆకమ్ము, వెండి బంగారము నాది, సమస్తము నాదే అన్న వాడితో నీకేంటంట? ఫెలోషిప్. నీ కష్టం నిన్ను భయపడుతుందా? ఓ యు ఆర్ కమింగ్ అవుట్. 20-34 సంవత్సరాల స్ట్రాంగ్ హోల్డ్స్ నుంచి మీరు బయటకు వచ్చేస్తున్నారు ఈ రోజు నుంచి. దట్ స్ట్రాంగ్ హోల్డ్, ద డెవిల్ విల్ ఆపరేట్ దట్ స్ట్రాంగ్ హోల్డ్ అండ్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ. గెట్ రెడీ for a change in your jobs, finances, behavior, weakness, alcoholic addictions, sin, anything. How many of you want to know your fresh goal? You just want anointing or a relationship? Anointing with relationship has suspended death in Elijah. Only double-fold anointing killed a person. Put your hands on the ears. I'm going to release an anointing on you. మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీరు వింటారు. ఎంతమంది పౌల్లో విందాం అనుకోండి. How many want to listen like Paul? Get ready man. There is a shift in your life. Just this anointing will set you free. నాజరేయుడైన యేసయ్య, పౌలు దేవుడు మా దేవుడు నమ్ముచున్నాము. ఇదిగో యోహాను చెప్తున్నాడు, తండ్రి అయిన దేవునితో యేసు ప్రభుతో సహవాసమే. అందుకోసమే మేము మీకు చెప్తున్నాము. మేము చేసిన ఆ సహవాసం ఈ వాక్యం ద్వారా మీరు చేసుకోండి. ఎక్కడ ఇరుక్కుపోయారో అక్కడ దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు విజయవంతంగా మీ గమ్యానికి వెళ్తారు. మీరు ముగించరు. యూ విల్ బి విక్టోరియస్ అండ్ సక్సెస్ఫుల్. యూ విల్ నాట్ ఎండ్ అప్. నీ గురి వద్దకు నువ్వు వెళితే అదేం చేయలేదు, అందులోంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. నేను ఏర్పరచుకున్నాను, నీతో ఒక మాట మాట్లాడతాను. నేను ఐఎమ్ విత్ యూ. దేవుడితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఆ ఎర్ర సముద్రాన్ని విడగొట్టి లోపల నుంచి నిన్ను విజయవంతంగా పంపిస్తాను. నీవు దేవుడి నుంచి వినకపోతే మరణమయ్యేదేమో. ఈరోజు మీ కష్టాలన్నీ ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు, అందుకే ప్రతిరోజు మీరు బైబిల్ చదువుకోవాలా. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని పరిపూర్ణంగా విడిపిస్తాడు. ఈ రోజు నుంచి పౌల్లాగా ప్రతి గడియనందు ఆయన యొక్క పరిష్కారము, మీరు ఆ వాక్యం చదువుతున్నప్పుడు మీరు ఆయన పరిష్కారమును పొందుకొని ఆ యొక్క సమస్యను సాక్ష్యముగా మార్చుకొని మీరందరూ గొప్ప శిష్యుడైనటువంటి పౌలు వలె సాక్ష్యములు పొందినట్లు నూతన అభిషేకము పొందుకొనుగాక. నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.